రాష్ట్ర బీజేపీ అధ్యక్ష ఎన్నికకు నామినేషన్ ఉపసంహరణకు గడువు ముగిసింది. రామచంద్రరావు ఒకరే నామినేషన్ పత్రాలు సమర్పించడంతో ఆయన ఎన్నిక లాంఛనమైంది. రేపు అధికారికంగా ఆయన పేరు ప్రకటించనున్నారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి జ్యోతికిరణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు సంబంధించినటువంటి ఏదైతే ప్రక్రియ అయితే ముగిసిందని కూడా చెప్పుకోవచ్చు. ఎన్నికల ప్రక్రియ నిన్న సాయంత్రం 6:30 రాష్ట్ర ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఇండల లక్ష్మీనారాయణ అయితే నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం వరకు కూడా ఈ ప్రక్రియ ఉంటుందని కూడా చెప్పారు. అందులో 2 గంటల నుంచి 4 గంటల వరకు నామినేషన్, 4 గంటల నుంచి 5 గంటల వరకు ఉపసంహరణ ఉంటుందని చెప్పారు. అయితే నామినేషన్ల ప్రక్రియలో భాగంగా ఈరోజు పార్టీ రాష్ట్ర అధ్యక్ష అభ్యర్థిగా ఏదైతే రామచంద్రరావు నామినేషన్ అయితే దాఖలు చేశారు. పార్టీ ఆఫీస్కు 3 గంటలకు వచ్చినటువంటి రామచంద్రరావు 2 సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేయగా ఆయన తరపున పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు కూడా ఒక సెట్ని అయితే దాఖలు చేశారు. రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో శోభా కర్లాంజే గారికి తన నామినేషన్ పత్రాలను అయితే అందజేశారు. ఈ పత్రాలపైన పార్టీకి సంబంధించినటువంటి జాతీయ కౌన్సిల్ సభ్యులు కూడా సంతకాలు చేశారు. ఎందుకంటే ఒకవేళ రాష్ట్ర అధ్యక్షునికి ఎన్నిక ఎవరైతే అవుతారో వాళ్ళను జాతీయ కౌన్సిల్ సభ్యులు ఏదైతే ప్రపోజ్ చేయాల్సి ఉంటుంది, 10 మంది సభ్యులు ప్రపోజ్ చేశారు. అంతేకాకుండా వాటి ఏదైతే నామినేషన్ పత్రాలు ఉన్నాయో వాటిపైన వాళ్ళు సంతకాలు కూడా చేశారు. మొత్తంగా నామినేషన్ అయితే నామినేషన్ ప్రక్రియ ముగిసింది. అంతేకాకుండా ఉపసంహరణకు సంబంధించిన గడువు కూడా ముగిసింది. అయితే ఉపసంహరణకు సంబంధించి అసలు రామచంద్రరావు తప్ప మరొకరు నామినేషన్ కూడా వేసిన పరిస్థితిలో ఒక్కరు మాత్రమే బరిలో ఉన్నారు. అయితే ఏదైతే గోషామ్మకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే రాజాసింగ్ నామినేషన్ వేసేందుకు పార్టీ రాష్ట్ర కార్యాలయానికి అయితే వచ్చారు. అయితే అతనికి దరఖాస్తు ఫామ్ ఇచ్చినప్పటికీ జాతీయ కౌన్సిల్ సభ్యులు ఎవరైతే సంతకం చేయాల్సి ఉందో జాతీయ కౌన్సిల్ సభ్యులను కూడా ఒక 3 తన వెంట తెచ్చుకున్నప్పటికీ అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే మిగతా ఇంకా 7 జాతీయ కౌన్సిల్ సభ్యులు కూడా ఏదైతే సంతకం చేయాల్సి ఉండగా పార్టీ అతనితో వచ్చిన వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఎవరు కూడా లేకుండా పార్టీ బెదిరించడంతో అందరూ వెళ్ళిపోయారు. కాబట్టి తనను రాష్ట్ర పార్టీ నన్ను నామినేషన్ వేయకుండా అడ్డుకుందని కూడా సంచలన వ్యాఖ్యలు చేసి వెళ్ళిపోయారు. తను పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు కూడా రాజీనామా పత్రాన్ని కూడా కిషన్ రెడ్డికి అందించినట్లయితే చెప్పిన పరిస్థితి. దీంతో అటు అధ్యక్ష ఎన్నికకు సంబంధించినటువంటి ఒక పండుగ వాతావరణం పార్టీ రాష్ట్ర కార్యాలయం ఉండగా రాజాసింగ్ లేక మొత్తంగానైతే పార్టీలో ఒక ప్రకంపనలు సృష్టించని కూడా చెప్పుకోవచ్చు. అప్పటి వరకు సంతోషంగా ఉన్న పార్టీ శ్రేణుల్లో రాజాసింగ్ రాజీనామాతో నిరుత్సాహం అయితే నెలకొంది. అయితే రాజాసింగ్ రాజీనామాను కూడా పార్టీ నేతలైతే లైట్గా తీసుకుంటున్నట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే రాజాసింగ్ ఇటీవల అటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడితో పాటు ముఖ్య నేతలపైన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలతో ఇప్పటికే పార్టీకి సంబంధించిన నేతలు కూడా కలత చెందిన పరిస్థితి. రాజాసింగ్ వ్యవహారం పైన ఎవరు కూడా మాట్లాడొద్దని కూడా చెప్పిన పరిస్థితి. ఇప్పుడు కూడా రాజాసింగ్ వ్యవహారం పైన పార్టీకి సంబంధించిన నేతలైతే ఎవరైతే మాట్లాడతారో ఒక 2-3 రోజుల తర్వాత పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లిన తర్వాత పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు రాజాసింగ్ రాజీనామా వ్యవహారంపై మాట్లాడే అవకాశం. ఎందుకంటే రాజాసింగ్ను అనేక సార్లు బుజ్జగించినప్పటికీ పార్టీకి సంబంధించిన లైన్ క్రాస్ చేస్తూ పార్టీ నేతలపైన విమర్శ చేస్తున్నారు. వీళ్ళు కూడా ఒక సహనాన్ని కోల్పోయారని కూడా చెప్పుకోవచ్చు. రాజాసింగ్ పోతే పోని అనే ధోరణిలో పార్టీకి సంబంధించిన నేతలైతే ఉన్న పరిస్థితి ఉంది. మొత్తంగానైతే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల ప్రక్రియకు సంబంధించినటువంటి ప్రక్రియను అయితే పూర్తయింది. ఇక లాంఛనంగా అధ్యక్షుడు రామచంద్రరావుని ఎన్నికల రిటర్నింగ్ అధికారి అయినటువంటి శోభా కర్లాంజే గారు ప్రకటించే అవకాశం ఉంది. అయితే మరి కాసేపట్లో రాష్ట్ర ఎన్నిక అధ్యక్షుడికి సంబంధించినటువంటి ప్రకటన ఉంటుందా, లేకపోతే రేపు ఏదైతే ఒక సమావేశం ఏర్పాటు చేస్తుందో ఆ సమావేశంలో పార్టీకి సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు, జాతీయ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ సమక్షంలో రామచంద్రరావుని అధ్యక్షునిగా ప్రకటించడంతో పాటు నియామక పత్రాన్ని అందించడంతో పాటు రామచంద్ర నాయకత్వంలో మీరంతా పనిచేయాలి, పార్టీని బలోపేతం చేయడంతో పాటు తెలంగాణలో అధికారంలోకి వచ్చే విధంగా పనిచేయాలని చెప్పి మార్గనిర్దేశనం అయితే చేయనున్నారు. ఇప్పటికే ఈ అధ్యక్ష ఎన్నిక జరుగుతున్న సందర్భంలో పార్టీ రాష్ట్ర ఎన్నికల రిటర్నింగ్ అధికారి అయినటువంటి శోభా కర్లాంజేతో పాటు పార్టీ ఎన్నికలకు సంబంధించి పరిశీలకులు సునీల్ బన్సర్, రాష్ట్ర ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ కూడా ఉన్నారు. అటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు అయినటువంటి లక్ష్మణ్, పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా మొత్తంగానైతే పార్టీ కార్యాలయంలో ఉదయం నుంచి ఉన్నారు. మొత్తం ఎన్నికల పరిశీలనకు సంబంధించి పూర్తి స్థాయిలో చేశారు. అయితే నామినేషన్ పత్రాలు కూడా రామచంద్రరావు వేసే క్రమంలో పూర్తి స్థాయిలో వాటిని పరిశీలించారు. అన్ని రకాల అంశాలను అందులో పేర్కొన్నారా లేదా అనే విధంగా కూడా అయితే చేశారు. అయితే పార్టీ అధిష్టానం ఎవరినైతే నామినేషన్ వేయాలని కోరుతుందో అతను మాత్రమే నామినేషన్ వేయాల్సి ఉంటుంది. పార్టీ అధిష్టానం రామచంద్రరావుకు రాత్రి సమయంలోనే ఫోన్ చేసి నామినేషన్ మీరు
వెయ్యండి, రేపు నామినేషన్ వేసానికి సిద్ధంగా ఉండండి, అన్ని పత్రాలు సిద్ధంగా చేసుకొని అని చెప్పి కూడా సూచించింది. ఉదయం తమ ఇంటి నుంచి 1 గంటకు తార్నాకలో వారి నివాసం నుంచి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చే క్రమంలో అటు ఆర్టీసీ ఆసుపత్రి దగ్గర ఉన్న దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్న తర్వాత ఇక్కడ నామినేషన్ వేసే రూమ్లోకి వెళ్ళిన తర్వాత నామినేషన్ సంబంధించి జాతీయ కౌన్సిల్ 10 మంది సభ్యులు ప్రపోజ్ చేసిన తర్వాత దాని మీద వాళ్ళు సంతకాలు చేసిన తర్వాత రామచంద్రరావు అయితే 2 సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. మొత్తంగా 3 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. రామచంద్రరావు ఒకరే బరిలో ఉన్నారు. ఉపసంహరణ గడువు ముగియడంతో రామచంద్రరావు రాష్ట్ర అధ్యక్షుడని లాంఛనంగా ప్రకటించే ఒకటే ఉంది. రాకేష్, ఓటు స్టూడియో.